హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో నా ప్రయాణం. నేను మీ మల్లారెడ్డి. ప్రజెంట్ మనం ఖైరతాబాద్ నిమజ్జనం దగ్గర ఉన్నాం. అది షూట్ చేద్దామని వచ్చినాం. మన రెగ్యులర్ ట్రావెల్ వీడియోస్ కాకుండా ఈరోజు మన గణేష్ నిమజ్జనం అట్లా కవర్ చేద్దామని వచ్చినాం. ప్రజెంట్ మనం టెలిఫోన్ భవన్ దగ్గర ఉన్నాం. మీరు చూస్తున్నారు మన ఖైరతాబాద్ వినాయకుడు మన ముందున్నాడు. చాలా హైట్లో ఉన్నాడు. ఫుల్ జనాలు ఉన్నారు. జనాలు ఎట్లా అంటే అసలు రోడ్డు ఖాళీ లేదు. ఫుల్ లొల్లి ఉన్నది ఇక్కడ మొత్తం. నేనైతే ఫస్ట్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఎట్లా చేస్తారో చూద్దామని వచ్చిన. ఇన్ని సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్ ఉంటానని ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూసుడు. అసలు ఎట్లా మామూలుగా లేదు. ఇక్కడ మొత్తం గణేష్ చుట్టూ మొత్తం ఇట్లా తాడు కట్టి మొత్తం వీళ్ళందరూ ఇక్కడ ఫుల్ బందోబస్తు ఉన్నది. జనాలు ఏంటంటే వెహికల్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఎట్లాంటి డిస్టర్బెన్స్ కాకుండా చుట్టూ మొత్తం తాడు పట్టుకొని మొత్తం ఫుల్ జనాలు ఉన్నారు. పోలీసులు, వాలంటీర్స్, ఎన్సీసీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి కంప్లీట్ ఇండిపెండెంట్గా వచ్చి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. మన ముంగటనే ఎన్టీ ఉన్నాడు. కాక మొత్తం మీదే మొత్తం సెటిల్ అయిపోయింది కెమెరా పట్టుకొని. ప్రజెంట్ టెలిఫోన్ భవన్ దాటి కొంచెం ముందుకు వచ్చినాం మనం. జస్ట్ మనకు ఇంకొక 1 అవర్ 2 అవర్స్లో మనం హుస్సేన్ సాగర్ రీచ్ అవుతాం. ట్రైన్ నెంబర్ 4 దగ్గర మన ఖైరతాబాద్ నిమజ్జనం జరుగుతుందంట. ఇది జరిగినాకనే మిగతాయి జరుగుతాయి. మనకి మీడియా మొత్తం ఇక్కడనే ఉంది. టీవీ9 దేవి నాగవల్లి గారు ఇక్కడ ఉన్నారు. బాబా అక్కడ న్యూస్ చెప్పుకొని ఇవ్వకుండా మొత్తం మన వాళ్ళు సెల్ఫీతో దాగొట్టేస్తారు అక్కను. మనం వెనకాల ఫోటో చూస్తున్నాం కదా, ఆయన పేరు సింగరి సుదర్శన్ గారు. మన ఖైరతాబాద్లో ఫస్ట్ వినాయకుడిని స్టార్ట్ చేసింది ఈయన గారే. బాలగంగాధర తిలక్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన హైదరాబాద్లో ఖైరతాబాద్లో కూడా 1954లో ఫస్ట్ వినాయకుడిని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 2014 వరకు ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ 2014లో 60 అడుగులకి అంత పెద్ద విగ్రహాన్ని పెట్టడం జరిగింది. తర్వాత మధ్య కొన్ని రోజులు తగ్గించారు. మళ్ళీ తర్వాత ఈ ఇయర్ హైయెస్ట్ 63 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని పెట్టడం జరిగింది. హుస్సేన్ సాగర్కి రీచ్ అయినా మనం. జస్ట్ ఒక ½ అన్ అవర్లో మనకు నిమజ్జనం జరిగిపోతుంది. ఇంకా జస్ట్ అక్కడ ఆ పెద్ద క్రేన్ కనిపిస్తుంది కదా, ఆ క్రేన్ తోటే మన ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం చేస్తారు. జస్ట్ ఇంకా రీచ్ కాలేదు. ఇంకొక 10-15 మినిట్స్లో నీకు రీచ్ అవుతుంది. వచ్చినాక ఒక ½ అన్ అవర్ పూజ ఉంటుందంట. ఆ పూజ చేసినాక నిమజ్జనం చేస్తారు. ఒకసారి ఖైరతాబాద్ నిమజ్జనం కంప్లీట్ అయిందంటే మిగతా అన్నీ స్టార్ట్ చేస్తారు ఇంకా నిమజ్జనం. జై మనకు హైదరాబాద్ బడా గణేష్ మొత్తానికైతే ఇప్పుడే క్రెయిన్ సాయంతో లేపుతున్నారు హుస్సేన్ సాగర్ లేయనికి మనకు కనిపిస్తుంది.
చాలా వెయిట్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి మెల్లగా లేపనికి ట్రై చేస్తున్నారు. సుమారు ఒక 2 గంటల పూజల తర్వాత ఇప్పుడే గణేషుని పైకి లేపనికి ట్రై చేస్తున్నారు. చాలా హెవీగా ఉండడం వల్ల కొంచెం భారీ క్రేన్ సాయంతో పైకి లేపనికి ట్రై చేస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మన బొజ్జ గణపయ్య ఈ సంవత్సరం మన హుస్సేన్ సాగర్లోకి వెళ్ళిపోతున్నాడు.